ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకెళ్ళి ఒక సపరేట్ సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేసిన మన సూపర్ హీరో డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్తే చాలు ఇండస్ట్రీ రికార్డులు షేక్ అయిపోతాయి. నేను సినిమా చేస్తానంటే చాలు కథ కూడా వినకుండా 1000 కోట్లు బడ్జెట్ పెడతానే నిర్మాతలు రెడీగా ఉన్నారు. కానీ అలాంటి ప్రభాస్ సినిమాలో నేను హీరోయిన్గా తప్పుకుంటా అని బెదిరించింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే. దాంతో నువ్వు తప్పుకోవటం కాదు నేనే తప్పిస్తా అన్నాడు. మంచితనంకి హెల్పింగ్ నేచర్కి మారుపేరులా ఉండి రియల్ హీరో అనే పేరుకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయిన ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ఏం జరుగుతుంది, అసలు ప్రభాస్ దీపికా పదుకొనే మధ్య ఏం జరిగింది, ఆ బోల్డ్ సీన్ కోసం ఎంత ఎక్స్ట్రా డబ్బులు అడిగింది, షూట్ మధ్యలో దీపికా పదుకొనే పెట్టిన కండిషన్స్ ఏంటి, నేషనల్ మీడియాకి సందీప్ రెడ్డి వంగ న్యూస్గా ఎందుకు మారాడు, ఈ సినిమాలో షేర్ ఇవ్వాల్సిందే అని దీపిక ఎందుకు అన్నది, సెట్స్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకి జరిగిన అవమానం ఏంటి, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ దీపికని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, బాలీవుడ్లో రిలీజ్ చేయను హాలీవుడ్లో చేస్తా అని ఎందుకన్నాడు, సైడ్ క్యారెక్టర్ చేసే తృప్తి దిమ్రిని ఎందుకు తీసుకున్నాడు, సినిమా షూట్ ఎన్ని రోజులు ఎక్స్టెండ్ అయింది, కొంత షూట్ కంప్లీట్ చేసుకున్న స్పిరిట్ రీషూట్ ఎప్పుడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా మొదలైందో లేదో అప్పుడే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నేషనల్ మీడియా న్యూస్లో హెడ్లైన్ అయిపోయాడు. స్పిరిట్ సినిమా నుండి అన్యాయంగా దీపికా పదుకొనేని తీసేశాడని చెప్పి ఒక్కసారిగా బాలీవుడ్ మీడియా మొత్తం సందీప్ రెడ్డికి నెగిటివ్గా మారి అతను ఎలాంటి వాడో మర్చిపోయి సందీప్ని గెలికేసింది. అలాగే నీ యాటిట్యూడ్ మార్చుకోకపోతే నీ సినిమాల్లో ఏ స్టార్ హీరోయిన్ పనిచేయదు అన్నట్లు ప్రచారం కూడా చేసింది. దాంతో సందీప్ రెడ్డికి ఎక్కడో కాలి తన యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కాసేపు కనబడిన తృప్తి దిమ్రిని ప్రభాస్ పక్కన హీరోయిన్గా సెలెక్ట్ చేసి నా హీరోయిన్ తనే అని 9 భాషల్లో అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. అలాగే బాలీవుడ్ మీడియాని డర్టీ అంటూ ఒక పెద్ద పోస్ట్ కూడా పెట్టాడు. యానిమల్ సినిమా తర్వాత కొంత టైం తీసుకొని సందీప్ రెడ్డి ప్రభాస్తో స్పిరిట్ అనే సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్కు హీరోయిన్గా దీపికా పదుకొనేని సెలెక్ట్ చేసి షూట్ స్టార్ట్ చేయగా షూట్ మధ్యలో ఆమె పెట్టిన కండిషన్స్ విని సందీప్ షాక్ అయిపోయి దీపికాని సినిమా నుండి తీసేశాడు. ఇక ఆమె పెట్టిన కండిషన్స్ ఏంటంటే ఈ సినిమాకు రెమ్యూనరేషన్గా దీపికకు 40 కోట్లు ఇవ్వాలని, అలాగే సినిమా లాభాల్లో కూడా షేర్ ఇవ్వాలని, ఇక తను రోజు 6 గంటలు మాత్రమే షూటింగ్ స్పాట్లో ఉంటానని, తన డైలాగ్స్ తెలుగులో చెప్పనని, అలాగే తనతో పాటు ఉండే 25 మంది స్టాఫ్కి కూడా ప్రొడ్యూసర్సే జీతాలు ఇవ్వాలని, ఎవరైనా ఇలాంటి కండిషన్స్ పెడితే వాళ్ళతో వర్క్ చేయగలరా, సందీప్ రెడ్డి లాంటి వాళ్ళైతే అస్సలు ఛాన్సే ఉండదు. అందుకే దీపికను సందీప్ తీసేశాడు. అయితే దీపిక బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అవ్వడం, స్పిరిట్ లాంటి ఒక పాన్ వరల్డ్ మూవీ నుండి ఆమెను తీసేయడంతో ఆమెకు సపోర్ట్గా ఉన్న బాలీవుడ్ మీడియా సందీప్ మీద ఏడవడం మొదలుపెట్టింది. ఇక రీసెంట్గా తన సినిమాకు యానిమల్లో చేసిన తృప్తి దిమ్రిని సందీప్ మెయిన్ హీరోగా సెలెక్ట్ చేశాడు. దాంతో మళ్ళీ ఈ బాలీవుడ్ మీడియా ఇష్టం వచ్చినట్లు కథనాలు రాసింది. ఉదాహరణకు ఆ మీడియాలోని ఒకతను దీపిక స్పిరిట్లో ఉన్నప్పుడు స్పిరిట్ ఒక యాక్షన్ ఎమోషనల్ డ్రామా అని రాస్తే అందులో ఇప్పుడు తృప్తి దిమ్రి యాక్ట్ చేస్తుండడంతో స్పిరిట్ ఒక అడల్ట్ అండ్ రొమాంటిక్ సినిమా అని పోస్ట్ చేశాడు. దాంతో సందీప్కి కాలి ట్విట్టర్లో ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు. నేను ఒక కథ చెప్పినప్పుడు ఆ యాక్టర్స్ మీద 100% నమ్మకం ఉంచుతాను, కానీ నువ్వు నీతో పాటు పనిచేసే ఒక యాక్టర్కి గౌరవం ఇవ్వకుండా నా కథను విలువలేనిదల్లా చేశావు. సినిమా డైరెక్టర్గా నేను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, కానీ ఆ కష్టం విలువ నీకు అర్థం కాదు, తెలుసుకోలేవు అని చెప్పి ఇండైరెక్ట్గా దీపికనే అన్నాడు. ఇక ఈ విషయంగా మళ్ళీ బాలీవుడ్ మీడియా రియాక్ట్ అవుతూ ఇకపై సౌత్ సినిమాలని బాలీవుడ్లో బ్యాన్ చేయాలి అన్న మాటల్ని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రభాస్ని అడగగా మొత్తం దేశాన్ని ఒక్కటిగా చూసి ప్రేమించి కరోనా టైంలో వార్ టైంలో ఎన్నో చారిటీ డొనేషన్స్ చేసిన ప్రభాస్ ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోయాడట. ఇక పక్కనే ఉన్న డైరెక్టర్ వంగ బాలీవుడ్లో కాకపోతే హాలీవుడ్లో రిలీజ్ చేస్తా అని స్పిరిట్ రీషూట్ డేట్స్ని ప్రకటించాడు సందీప్ రెడ్డి. జూన్ ఫస్ట్ వీక్లోనే మొత్తం దీపిక యాక్ట్ చేసిన పోర్షన్ మొత్తం కంప్లీట్ చేయడానికి షెడ్యూల్ వేశాడంట. ప్రభాస్ లాంటి హీరో సినిమాకి ఈ కష్టాలేంటి, అసలు ప్రభాస్ అంటే ఏంటో చూద్దాం. ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. ఆయన 1979 అక్టోబర్ 23న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు ఒక సినిమా నిర్మాత. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి సపోర్ట్తో 2002లో ప్రభాస్ తన మొదటి సినిమా ఈశ్వర్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు, కానీ ప్రభాస్ నటన లుక్స్కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత 2003లో రాఘవేంద్ర సినిమా చేశాడు.
అది కూడా కమర్షియల్గా సక్సెస్ కాలేదు. కానీ 2004లో వచ్చిన వర్షం సినిమా ప్రభాస్కి మొదట బ్లాక్ బస్టర్నిచ్చింది. డైరెక్టర్ శోభన్ దర్శకత్వంలో త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రభాస్ని ఒక రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్కి యూత్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. 2005లో ఛత్రపతి సినిమా మరో మైలురాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ని మాస్ హీరోగా చూపించింది. ఛత్రపతి సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద 25 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ప్రభాస్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ 2015లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ని ఒక పాన్ ఇండియా స్టార్గా మార్చింది. ఈ సినిమా కోసం ప్రభాస్ 5 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. బాహుబలి కోసం ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, డెడికేషన్ ఇవన్నీ అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. బాహుబలి ది బిగినింగ్ 2015లో విడుదలై వరల్డ్ వైడ్గా 650 కోట్లు కలెక్ట్ చేసింది. 2017లో బాహుబలి 2 ది కంక్లూజన్ వచ్చి 1800 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా ప్రభాస్ని ఇండియా మొత్తం తెలిసిన స్టార్గా మార్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్కి బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ బాహుబలి తర్వాత వచ్చిన సాహో 2019లో మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన 400 కోట్లు కలెక్ట్ చేసింది. 2021లో రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. కానీ ప్రభాస్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2023లో ఆదిపురుష్ కూడా అంతగా ఆడలేదు. కానీ అదే ఏడాది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్తో మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. 615 కోట్లు కలెక్ట్ చేసింది. 2024లో కల్కి 2898 ఏడీతో ప్రభాస్ మరోసారి తన సత్తా చూపించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా వరల్డ్ వైడ్గా 1100 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా రేంజ్ని మరోసారి పెంచింది. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్ర అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ లిస్ట్ చూసుకుంటే మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్, విష్ణు మంచు డైరెక్షన్లో కన్నప్ప, అనురాఘవపుడి డైరెక్షన్లో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం, నాగా అశ్విన్ డైరెక్షన్లో కల్కి 2898 ఏడీ పార్ట్ 2 అనే వరుస సినిమాలే కాకుండా హోమ్ బెలే ఫిల్మ్స్తో మరో 2 సినిమాలు చేయడానికి సైన్ చేసి బిజీ షెడ్యూల్లో ఉంటూ ఒక్కో సినిమాకి 300 కోట్ల పైన రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ ఆస్తుల విలువ 10,000 కోట్లకు పైనే. అంత ఆస్తి ఉన్న ప్రభాస్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో ఎప్పుడూ ముందుగానే ఉంటాడు. అలా ప్రభాస్ ఇచ్చిన డొనేషన్ లిస్ట్ చూసుకుంటే 2020 కోవిడ్ సహాయం కోసం ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్లకు 2 కోట్లు చొప్పున మొత్తం 4 కోట్లు, 2018 కేరళ వరదల్లో కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 కోటి, 2021 ఆంధ్రప్రదేశ్ వరదల్లో ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 కోటి, 2024 వైనాడ్ ల్యాండ్ స్లైడ్లో కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి 2 కోట్లు, 2024 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరదలు ఏపీ టీఎస్ సీఎం రిలీఫ్ ఫండ్లకు ₹1 చొప్పున 2 కోట్లు, హైదరాబాద్ వరదల్లో 1.5 కోట్లు, చెన్నై రైతులకి 75 లక్షలు, టీఎఫ్డీఏకి 35 లక్షలు విరాళాలుగా ఇచ్చారు. ఇవన్నీ అఫీషియల్గా ఇచ్చినవి. ఇంతే కాకుండా 2020 కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో 1650 ఎకరాలు ఫారెస్ట్ అడాప్ట్ చేసుకొని అక్కడ ఎకో పార్క్ డెవలప్మెంట్ కోసం 2 కోట్లు డొనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా రీసెంట్గా ఇండియన్ ఆర్మీకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ డొనేట్ చేసి న్యూస్లో నిలిచాడు మన రెబల్ స్టార్ ప్రభాస్. అందుకే ప్రభాస్ని రియల్ లైఫ్లో కూడా హీరో అంటారు. నిజమైన మనసున్న మహారాజు మా ప్రభాస్ అని ఫ్యాన్స్ చొక్కాలు ఎగరేసుకొని తిరుగుతారు. అంతేకాదు, ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరోని తిట్టడం, ట్రోల్ చేయడం చేశారు. కానీ ఇప్పటి వరకు ఏ హీరో ఫ్యాన్స్ కూడా ప్రభాస్ని విమర్శించలేదు. అందుకు ప్రభాస్ అన్న క్యారెక్టరే కారణం. అంత మంచి క్యారెక్టర్ ఉన్న ప్రభాస్ సినిమాకి ఇది మొట్టమొదటి కాంట్రవర్సీగా చెప్పుకోవచ్చు. అయితే స్పిరిట్ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి, మీరు కనుక ప్రభాస్ ఫ్యాన్ అయితే డార్లింగ్ అని కమెంట్ పెట్టండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ వీటీవీ.